అధ్యక్ష ఇప్పటికీ తీవ్రంగా నష్టపోయాం. ఈరోజు చూస్తే దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అధ్యక్ష 5 సంవత్సరాలు ఎంత వెనక్కి వెళ్ళామో 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ఒక పట్టుదలతో ఒక కసితో మేము అందరం పనిచేస్తున్నాం. అధ్యక్ష ఈరోజు ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ లో పెట్టుబడులు వస్తే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయండి, ఫాస్ట్ గా వెళ్ళండి, పరిగెత్తండి అని ఇక్కడ చెప్తున్నారు. అధ్యక్ష ఇంకో పక్కన ఢిల్లీలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, గౌరవ హోంమంత్రి గారు అమిత్ షా గారు కానివ్వండి, నేను ఎప్పుడు కలిసారు ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చా తొందరగా గ్రౌండ్ చేయి, సొంత కాళ్ళపై నిలబడాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. అధ్యక్ష నేను అనేక సార్లు చెప్పాను, ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని. అధ్యక్ష అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. అధ్యక్ష ఈరోజు అమరావతి కోసం 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది. ఆగిపోయిన పోలవరం పనుల్ని మనం పరిగెత్తిస్తున్నాం. అధ్యక్ష డేటా సెంటర్ మనం తీసుకొద్దాం, గూగుల్ ని ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొద్దాం అంటే వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు. అధ్యక్ష ఈ మూడింటి పైన మాకు క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే మేము వస్తామని.